చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ వెరీ బెస్ట్. యాక్టరే కాదు, ప్రజానాయకుడు కూడా. ఈ కాలం యూత్లో అటువంటి నాయకుడు కావాలి. యూత్లో నాయకులు లేకుండా పోతున్నారు. అంతా ఉద్యోగాలు వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు. అంతా ఇప్పుడు అంతా రాజకీయాల్లో అంతా ఉండేదంతా మాఫియాలు వచ్చేస్తున్నారు. డబ్బు ఉండే వాళ్ళే వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ట్రోల్ జరుగుతుంది బయట. డబ్బు ఇస్తున్నారంటే ఏమన్నట్టు? వాళ్ళు సేవకు వస్తారా? బిజినెస్, అది బిజినెస్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ట్రోల్ బయట ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ గారి మీద విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వనేసి. ఆయన మంచి కోసం కాదు, ఆయన సర్వనాశనం చేసేదానికి ఆ డైలాగ్ పడుతున్నారు. ఆయన విలువలు, ఆయన గౌరవానికి, ఆయన అభివృద్ధికి కోరుకునేవాడు ఎవరు? అట్లాంటి యూజ్లెస్ థాట్స్. సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ అస్సలు ఆంధ్ర వేరు, తమిళనాడు వేరమ్మా. వెస్ట్ బెంగాల్ వేరు, తమిళనాడు వేరు. తప్పు మీ ఇల్లు వేరు, నా ఇల్లు వేరు. మీ కుటుంబ పరిస్థితికి నా కుటుంబ పరిస్థితికి తేడాలు వస్తుంది కదా. ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? చిరంజీవి వల్లే కాలేదు. రాజశేఖర రెడ్డి ముంచాడు చిరంజీవిని, ఊరికే పార్టీ పెట్టించి. ఇప్పుడు అవుతుంది అంటారా మరి? తప్పు. ఎప్పుడు సీఎం ఒంటరి పోరాటం కన్నా కలిసి చేస్తే అనేక పనులు అవుతాయి. కుజ్జీనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగలా, కానీ డిప్యూటీ సీఎం అయ్యాడు తొలిగానే. అదేం చిన్న పోస్టా? నీకు నాకు వస్తుందా? ఈక్వల్ టు సీఎం. ఇంకా ఆయన కొత్తగా సీఎం ఏముంది? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ మేరకు డెవలప్? చంద్రబాబు ఆయన్ని తెలియకుండా, ఆయన్ని ఆలోచనలు, ఆయన సలహాలు తీసుకోకుండా ఏది ఒక్క స్టెప్ కూడా పోవడం లేదు తెలుసా. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కన్నా ఎక్కువ రెస్పెక్ట్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ వరకు అభివృద్ధి చేశారని ఏదో టీవీలో పేపర్లో కనిపిస్తుందే, కానీ విలేజ్లో లేదమ్మా. రైతాంగాన్ని ముంచేస్తున్నారు అందరూ చేరి. కనీసం క్రాప్ లోన్లు తోయడం లేదు, వడ్డీలు తోయడం లేదు. రైతులు కూలీలు అయిపోయినారు, రైతులు అమ్ముకుంటున్నారు, అప్పులైపోతున్నారు. అన్నా క్యాంటీన్లో సిటీల్లోనే జరుగుతుంది, టౌన్లో మున్సిపాలిటీలో కొత్తగా పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మండలాలకు ఒకటి పెట్టచ్చు కదా. 2 లక్షల కోట్ల పైన మన బడ్జెక్టు. అన్నా క్యాంటీన్కి ఏం పెద్ద బడ్జెక్ట్ అవసరంలే. దాతలే ఇస్తారు కావాలంటే ఎంతైనా ఫండ్స్. అన్నా క్యాంటీన్లు కనీసం మండలానికి ఒకటి పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజల సమస్యని ఏ మేరకు పట్టించుకుంటున్నారు? ఆయనకు ఇంకా అనుభవం రావాలి నాయన, అనుభవం రావాలి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ అలాంటి పెద్ద అనుభవజ్ఞులే దెబ్బతీశారు కదా. ఆరోగ్య విషయంలో ముంచేసి ఆమెని లేపేశారు కదా. అనుభవం రావాలి దేనికి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నాడు. ఆయన స్థాయిలో అందరికీ విలువ ఇస్తున్నాడు. మోడీ అట్లాంటి వాడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే చిన్న మాట. ఒక ప్రధాని ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఇప్పుడుండే యువ నాయకుల్లో చాలా గొప్ప నాయకుడు. అందరినీ కలుపుకొని పోతున్నాడు. అనవసరంగా విమర్శలకు పోవడం లేదు. జగన్ ఒక చిన్న మాట అనడం లేదు తెలుసా. అట్లా అనవసరంగా వ్యక్తిగతంగా పోడు.